దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు చమురు సంస్థలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకుల నేపంతో సామాన్యుడి నడ్డి విరిచేలా ఇంధన ధరలను మరోసారి భారీగా పెంచేశాయి. గత 10 రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది 4వసారి కావడం గమనార్హం. వరుస పెంపులతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న వాహనదారులపై ఈ తాజా నిర్ణయం మరింత భారంగా మారనుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు శరవేగంగా రేట్లను సవరిస్తూ ఈ తాజా వాత పెట్టాయి. ఈ రోజు ప్రకటించిన సవరణల ప్రకారం లీటర్ పెట్రోల్పై ₹2.84 పెంపు, లీటర్ డీజిల్పై ₹2.86 పెంపు ఉంది. పెరిగిన ఈ భారీ ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. దీంతో ఉదయాన్నే బంకులకు వెళ్లిన వాహనదారులకు రేట్లను చూసి ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఒకేసారి 5 లేదా ₹6 పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే చమురు సంస్థలు విడతల వారీగా రేట్లు పెంచుకుంటూ పోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత 10 రోజుల్లోనే 4 సార్లు రేట్లు మార్చడం దీనికి నిదర్శనం. ప్రతి 2-3 రోజులకు ఒకసారి పైసల్లో కాకుండా ఏకంగా ₹2కు పైగా పెంచేస్తూ పోతుండడంతో లీటర్ ఇంధనం ధరలు సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతున్నాయి. కేవలం పెట్రోల్ డీజిల్ ధరల పెంపు వాహనదారులకే పరిమితం కాదు. దీని ప్రభావం చైన్ రియాక్షన్ల అన్ని వర్గాలపై పడనుంది. రవాణా భారం పెరిగితే ఆటోమేటిక్గా మార్కెట్కు వచ్చే కూరగాయలు, పప్పులు, పాలు, ఇతర నిత్యావసర వస్తువులను ధరలు కూడా పెరగక తప్పదు. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం బంద్ పెడితే టెంపరీగా సామాన్యుడికి రిలీఫ్ ఇస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ అయిపోతాయో ప్రభుత్వానికి సామాన్యుడితోటి పని లేదు, ఓటుతోటి పని లేదు, నడ్డి విరిచేద్దామని అనుకుంటుందా కథ మొత్తం అంతా ఇష్టం వచ్చినట్టుగా పెంచుతారు. విపరీతంగా పెంచుడు. ఆ తర్వాత ఏంటంటే పెరిగిన తర్వాత ఇప్పుడు వారు ఒకవేళ బంద్ అయిపోయింది అనుకోండి, వారు లేదు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు తగ్గినా దాన్ని మాత్రం తగ్గించేది లేదు. మళ్ళీ పెంచుడు మాత్రమే కానీ తగ్గించే పరిస్థితి లేదు. లిమిట్లో వాడకుండా సామాన్యుడు ఉత్తగానే పెట్రోల్ వేస్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడా. ఎక్కడ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే యూటర్న్ తీసుకొని పోకుండా రాంగ్ రూట్లో కూడా పోయేది. ఎందుకంటే పెట్రోల్ ఆదా చేస్తానికి వాడికి క్రైమ్ అని తెలుసు, తప్పని తెలుసు, యాక్సిడెంట్ అవుతుందని తెలుసు. ఎక్కడ పొదుపు ₹1 చేయగలుగుతాడా, ఎక్కడ ఫ్యూల్ కొంచెం తగ్గించుకొని వాడగలుగుతాడా అని చూసి ఇటువంటి వాటికి పాల్పడతాడు. ఇక అటువంటి వాడు ఇప్పుడు ఎంజాయ్ చేసి లాంగ్ డ్రైవ్లకు పోయేటోళ్ళు, అటు ఇటు తిరిగేసి రాత్రిపూట కార్లు వేసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు వేరే శ్రీమంతులు. 2 వీలర్లు పెట్రోల్తో నడిచే బళ్ళు నడుపుకునేటోళ్ళు చాలా ఆచితూచా వ్యవహరిస్తారు. ఆ యూటర్న్ ఎక్కడో దూరం ఉంటుంది, కిలోమీటర్ పోయి తిరిగి రావాలి. అటువంటివన్నీ ఉంటాయి. వాటన్నిటిని చూసుకొనే సామాన్యుడు ఎక్కడ ₹1 మిగులుతుందా, ఎక్కడ ఖర్చు పెట్టుకోగలుగుతా, ఎక్కడ ఆదా చేసుకోగలుగుతా అని ఆచితూచా వ్యవహరిస్తాడు. మోదీ చెప్పాల్సింది ఎవరికంటే అదానికి, అంబానీకి, అటువంటి వాళ్ళకు బ్యాంకుల డబ్బులు ఎగ్గొడతా ఉన్నారు చూడు, 1000 కోట్లు. వాళ్ళకు చెప్పారు కొంచెం కట్టంటారా, దేశం కరువులో ఉంది,